ఆదరణకు హాజరైనటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్ష వర్గానికి నమస్కారాలు తెలియజేస్తూ అనేక విషయాలు మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. కేంద్ర బీజేపీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అన్ని వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం అనేటువంటిది మనం చూశాం. అందులో భాగంగా ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి వృత్తిదారులకు సంబంధించి అనేక వృత్తులు, రజక వృత్తిదారులు కానీ, క్షవర వృత్తిదారులు కానీ, మత్స్యకారులు కానీ, గొర్రెల మేకల పెంపకదారులు కానీ, విశ్వకర్మ వృత్తిదారులు కానీ, వడ్డెర వృత్తిదారులు కానీ, సమస్త వృత్తులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. గతంలో అనేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక బడ్జెట్ పెడతాం, విశ్వకర్మ పథకాన్ని మేము ప్రారంభించాం, చేతి వృత్తుల్ని ఆదుకుంటామని చెప్పి మోడీ ప్రగల్భాలు పలికాడు. విశ్వకర్మ పథకంలో 26 వృత్తుల్ని మేము గుర్తిస్తూ దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి మేము రుణాలు ఇచ్చి ఆ వృత్తుల్ని మేము ఆదుకుంటాం, వాళ్ళని స్వయం పోషకంగా ఉండే విధంగా చేస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. మన రాష్ట్రం నుంచి కూడా దాదాపు 1,00,000 మంది ఈ దరఖాస్తులు చేశారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది పైన దరఖాస్తు చేసి ఉన్నారు. ఫస్ట్ విడత 1,00,000 రూపాయలు ఇస్తాం, రెండో విడత 2 లక్షలు ఇస్తాం, మూడో విడత 10 లక్షలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్ లో ఈ పథకం గురించి ఒక్క ఊసు కూడా లేదు, దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి జరగలేదు. అదే విధంగా కులగణన చేపడతామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ సందర్భంగా ఆ మాట కూడా బడ్జెట్ లో ఎక్కడ కూడా రాలేదు. అదే విధంగా కేంద్రానికి సంబంధించి వర్గీకరణకు ఒక కమిషన్ వేయడం జరిగింది, జస్టిస్ రోహిణి కమిషన్. ఆమె కూడా చాలా సిఫారసులు చేసింది. చేతి వృత్తులు దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు, చేనేత లాంటి వృత్తి మీద జిఎస్టీ వేస్తున్నారు, అది వేయకూడదని చెప్పి అనేక సిఫారసులు వచ్చినాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలా చేనేత మీద పన్నులు కూడా, రంగులు, రసాయనాల మీద పన్నులు విధిస్తున్నారు, జిఎస్టీ పరిధిలోకి తేవడం జరిగింది. అదే విధంగా ఈ దేశంలో వేలాది తీర ప్రాంతం ఉన్నది, మత్స్యకారులకు సంబంధించి మరుబట్లకు, డీజిల్ కి పన్నులు వేసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ మీద కూడా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఈ దీంతో పాటు అనేక వృత్తులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, ఓబీసీ డిపార్ట్మెంట్ గుర్తించలేదు. అందుకోసం ఇదంతా కూడా బలహీన వర్గాల వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో ఆ రకమైనటువంటి వైఖరి తీసుకుంది. కాబట్టి దాని వ్యతిరేకంగా నిలబడాలి, ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా పోరాడాలి, ఈ వర్గాలందరూ కూడా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా సంవత్సరం పూర్తయిపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. అన్ని వృత్తులకు కలిపి ఏటా 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామన్నారు. ఒక్కొక్క వృత్తికి ప్రత్యేకంగా కూడా 10 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. వారి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలక వర్గాలు నియమిస్తామన్నారు, నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అట్లాంటి అడుగులు పడలేదు. అందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతున్నటువంటి బడ్జెట్ లో ఈ వర్గాలకు తగినటువంటి విధంగా నిధులు కేటాయించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు గొర్రెల కాపర్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి నిధులు కానీ, అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గతంలో గొర్రెల స్కీములు కానీ, మత్స్యకారుల స్కీములు కానీ, సంచార జాతుల గురించి కానీ, ఎంబీసీ కార్పొరేషన్ కానీ, బీసీ ఫెడరేషన్ కానీ, వీటన్నిటికీ నిధులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద గ్రామాన చేతి వృత్తిదారులు అందరూ కూడా ఐక్యమై పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.